అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్‌లో జరిగిందే. ఏంటి అంటే, నాకు నా లైఫ్‌లో ఎంతో ఇంపార్టెన్స్ అనుకున్న నా పేరెంట్స్ నాకు దూరం అయిపోయినప్పుడు, నాకంటూ పక్కనుండి ఎవరైనా ధైర్యం చెప్పిన పర్సన్ ఉన్నారు అంటే అది నా హస్బెండే. అప్పుడు నాకు ఒక ప్రామిస్ చేశారు. నీకెవరున్నా లేకపోయినా లైఫ్ లాంగ్ నీకు నేను తోడుంటానని చెప్పేసి, ఈ చెయ్యి ఎప్పుడు వదలనని చెప్పేసి ఆయన నాకు ప్రామిస్ చేశారు. మరి ఆ ప్రామిస్ మీద స్టాండ్ అయ్యి ఉన్నారా లేదా అంటే, చాలా సార్లు 99.9% నా వల్ల కావచ్చు, ఆయన వల్ల కావచ్చు, ఆ ప్రామిస్ బ్రేక్ చేసే సిచ్యువేషన్సే మా ఇద్దరి మధ్య ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పటికీ కూడా మేమిద్దరం ఒకరు లేకపోతే ఒకరు ఉండలేము. ఇప్పుడు బయట రోజులు ఎలా ఉన్నాయి అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరిగితే చాలు, వాళ్ళు ఎప్పుడు విడిపోదామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి అంటే వాళ్ళు అనుకున్నంత సేపు పట్టదు. మళ్ళీ వాళ్ళు తిరిగి కలవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకు ఒక జీవితకాలం సమయమే పడుతుంది. మా ఇద్దరి విషయానికే వస్తే, మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము. మాలాగా ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యారేజ్కి ముందున్నట్టు లైఫ్ మ్యారేజ్ తర్వాత అస్సలు ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ మారటం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఏదో ఒక సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటాయి. అలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరొకరు కాంప్రమైజ్ అయితే సరిపోతుంది. మా ఇద్దరికి కూడా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినా, ఏదైనా గొడవ జరిగినా ఖచ్చితంగా ఎవరో ఒకరు కొంచెం సేపటి తర్వాత అయినా కాంప్రమైజ్ అయిపోతాము. అలా మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కాంప్రమైజ్ అవుతూ, అడ్జస్ట్ అవుతూ ఉండబట్టే మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పిన దానికి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.